రెండో టీ20లో కూడా శ్రీలంకను చిత్తు చేసింది టీమిండియా. ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది షెఫాలి వర్మ. పించ్ హిట్టింగ్తో రెచ్చిపోతే బౌలింగ్లో తెలుగు తేజం శ్రీచరణి, కొత్తమ్మాయి వైష్ణవి శర్మ నిప్పులు చెరిగారు. తలా 2 వికెట్లతో లంక పతనాన్ని శాసించారు. ఈ విక్టరీతో 5 టీ20ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది హర్మన్సేన. శ్రీలంకతో 5 టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు విక్టరీ కంటిన్యూ అవుతోంది. ఇటీవలే వన్డే ప్రపంచ కప్ను గెలిచిన భారత విమెన్ టీం తాజాగా శ్రీలంకతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో దుమ్ము రేపుతోంది. ఫస్ట్ మ్యాచ్లో లాగే రెండో టీ20లోనూ 1 సైడ్ విక్టరీ కొట్టింది. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో వైష్ణవి శర్మ, శ్రీచరణి, బ్యాటింగ్లో షెఫాలి వర్మ ఆట హైలైట్గా నిలిచింది. ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గుణరత్నే తొలి ఓవర్లోనే అవుట్ అవగా దూకుడుగా ఆడుతున్న చమరి ఆటపట్టును స్నేహ్ రాణా పెవిలియన్కు పంపింది. అయితే తర్వాత హాసిని పెరీరా, హర్షిత కాసేపు నిలకడగా ఆడడంతో శ్రీలంక మంచి స్కోర్ సాధించేలా కనిపించింది. 10 ఓవర్ల తర్వాత భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, శ్రీచరణి కీలక సమయాల్లో వికెట్లు తీశారు. దీంతో లంక బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఒకానొక దశలో సింగిల్స్ కూడా రావడం కష్టమైంది. చివరి వరకు భారత బౌలర్లు పట్టు సడలించకుండా బౌలింగ్ చేయడంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శ్రీచరణి 2, వైష్ణవి శర్మ 2 వికెట్లు, క్రాంతి గౌడ్ 1 వికెట్, స్నేహ్ రాణా 1 వికెట్ తీశారు. 129 పరుగుల ఛేజింగ్లో టీమిండియా దూకుడుగా ఆడింది. షెఫాలి వర్మ 34 బంతుల్లో 11 ఫోర్లు, 6తో విధ్వంసం సృష్టించింది. 69 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన ఫస్ట్ వికెట్కు 29 పరుగులు జోడించారు. మంధాన 14 పరుగులు వ్యక్తిగత స్కోర్ దగ్గర వెనుదిరిగింది. మంచి ఫామ్లో ఉన్న షెఫాలి, జెమిమా రోడ్రిక్స్ దుమ్మురేపారు. లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఇద్దరూ రెండో వికెట్కు 27 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 26 పరుగులు చేసి జెమిమా అవుటైనా షెఫాలి దూకుడు తగ్గలేదు. హర్మన్ ప్రీత్ 10 పరుగులకు అవుటైన తర్వాత రిచా ఘోష్తో కలిసి మ్యాచ్ ఫినిష్ చేసింది. షెఫాలి దూకుడుతో భారత్ 11.5 ఓవర్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్ శుక్రవారం తిరువనంతపురంలో జరుగుతుంది.